మాజీ మంత్రి కేటీఆర్ పై ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ వేదికగా కేటీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై 420 పేరిట బుక్లెట్ విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 9.5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఓ గాడిద కాంగ్రెస్ ను 420 అంటుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాకముందే ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నామనే భ్రమలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగితే కేంద్రం ఎందుకు విచారణకు ఆదేశించలేదని నిలదీశారు. కాళేశ్వరంలో స్కామ్ లో బీజేపీ వాటాదారులున్నారని, అందుకే సీబీఐ విచారణ అంటున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నారని, జ్యుడిషియల్ ఎంక్వైరీ అత్యున్నతమైన విచారణ అని తెలిపారు. తయారు చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు అంటున్నాడు. నేనేమన్నా మీకు ఏమైనా సిగ్గుశరం అనిపిస్తలేదా? ఏమైనా సిగ్గుపడాలి కదా. మనం మాట్లాడేది ప్రజలు వింటారు, మనం చెప్పేది ప్రజలు వింటారు, మనల్ని ఏమనుకుంటారు. ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి మత్తులో ఉంటే ఎట్లా కేటీఆర్ గారు? నేను అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నంబర్ 1, మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ తీసుకునే టైం రాగానే మీరే వచ్చి కేసీఆర్ గారు వచ్చి కుర్చీలో కూర్చోదు. మా పార్టీ ప్రజలకు వాగ్దానం చేసిందంటే చేస్తుంది. 48 గంటలు గడవక ముందే బస్సులలో మహిళలు ఇలా ప్రయాణం చేస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు, 6 కోట్ల దాదాపు 6 కోట్ల మంది 6.5 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఫ్రీగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసిరా మీ ముఖాలకు ఎప్పుడన్నా? ప్రభుత్వ యంత్రాంగం గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇవాళ అందరూ పనిలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ప్రభుత్వ అధికారులు